తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ఆ స్ట్రగుల్ లేదు, ఆపర్చునిటీస్ కోసం లేదు. ఓకే, మీకు ఇనిషియల్ డేస్లో బాగా మంచి బ్రేక్ ఇచ్చి జయసుధ అనే ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఉంది, ఎవరి ఆఫీస్కి వెళ్లకుండా అవకాశాలు వచ్చే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది అంటే ఏ సినిమా చెప్తారండి మీరు? అంటే ఒకటి బాలచంద్ర గారి స్కూల్ అయితే ఒకటి ఉంది, దాంట్లో మేము అందరం ఉన్నాం. ఈ సినిమా నుంచి ఆ సినిమాలో ఆర్టిస్ట్ నేను, కంపెనీ ఆర్టిస్ట్ అంటారు కదా, కంపెనీ ఆర్టిస్ట్ నేను, కమల్ హాసన్ గారు, మేమంతా కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఆల్మోస్ట్ అన్ని నానమల్ని సొల్లొత్తానే నిక్రేన్ అరంగేట్రం మీరే చేశారట? అవர்கள் తమిళ్, తెలుగు నేను చేస్తాను. ఇది కథ కాదు ఇట్లా చాలా సినిమాల్లో మేము ఉన్నాం, మేము చేసాం. కాకపోతే ఫస్ట్ తెలుగు బ్రేక్ ఒక హీరోయిన్గా అన్నది లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు డైరెక్షన్. ఆ సినిమా అప్పుడు అది మరాఠీ సినిమా, అది చాలా టఫ్ క్యారెక్టర్. అది అప్పుడు నేను చిన్నపిల్ల, ఇంకా జ్యోతి కంటే ఇంకా చిన్న. ఆ క్యారెక్టర్ అది ఏంటంటే జ్యోతి బాగా పెద్ద హిట్ అవ్వడం వల్ల జ్యోతి గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ యాక్చువల్గా లక్ష్మణ్ రేఖ. సో ఆ లక్ష్మణ్ రేఖ సినిమా కూడా పర్వాలేదు, బాగా ఆడింది. ఎవరు ఈ అమ్మాయి అని మన ఇండస్ట్రీలో ఎంక్వైరీ అంటే అది ఒకటి. కే బాలచంద్ర గారిది అపూర్వ రాగం గడు, అంటే అది తూర్పు పడమర అని తెలుగులో శ్రీ విద్య గారును మాధవి చేసింది. ఆ క్యారెక్టర్ నరసింహరాజు అంటే కమల్ క్యారెక్టర్ నరసింహరాజు, నా క్యారెక్టర్ మాధవి. అంటే అప్పుడు మేము చేయలేకపోయాం, బిజీగా ఉన్నాను నేను తెలుగులో, అందుకని ఆ క్యారెక్టర్ చేయలేకపోయాను తెలుగులో. యాక్చువల్గా తెలుగు అమ్మాయిగా ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది, బట్ తెలుగులో చేయలేకపోయాను నేను. సో ఆ సినిమా కూడా చూసి రాఘవేంద్రరావు గారు జ్యోతి సినిమా డిసైడ్ చేశారు. అంటే చాలామంది జ్యోతికి కూడా అరే ఈ అమ్మాయి ఏమి ఇంత చిన్న అమ్మాయి ఆ క్యారెక్టర్ హ్యాండిల్ చేయగలదా అని, బట్ జరిగింది. అది దేవదాస్లో సావిత్రి గారి క్యారెక్టర్ లాంటిది, అది జ్యోతి ఓల్డ్ మ్యాన్ చేసుకోవడం. బట్ నా ఏజ్కి నేను ఐ వాజ్ హార్డ్లీ 16 years. చాలా హెవీ క్యారెక్టర్ అది హెవీ క్యారెక్టర్, అది ఏదో అలా జరిగిపోయింది. అది రాఘవేంద్రరావు గారు ద వే హీ హ్యాండిల్డ్ మీ యాజ్ అ డైరెక్టర్, ఒక చిన్న పిల్లని ఎలా పాపని ఎలా హ్యాండిల్ చేస్తారో అలా, అవంటే దాన్ని ఏమంటారు మోల్డ్ చేసి నన్ను అంటే హీజ్ ఎ స్పెషలిస్ట్ ఆ విషయంలో. హీరోయిన్ ఎలా మోల్డ్ చేయాలి, ఏదో గ్లామర్ చేయించాలన్నా డిగ్లామర్ చేయించాలన్నా యాక్ట్ చేయించాలన్నా he had his own style. కెమెరాలు రన్నింగ్లు అవన్నీ. అందుకే ఆయన దట్ లాంగ్ కెరీర్ he had in the film industry. పైగా నా రాఘవేంద్ర గారికి ఆల్వేస్ వాంటెడ్ ఆయన హీరోయిన్స్ అంతా అందంగా కనిపించాలి, అందుకని పొద్దున రాగానే క్లోజప్లు తీసేస్తాడు. ఎందుకంటే సాయంత్రం పోను టైర్డ్ అయిపోతాం కదా, ఫేస్ ఒకలా అయిపోతుంది. అందుకని మార్నింగ్ రాగానే క్లోజప్స్ అన్నీ తీసేయడం, అలాగే మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుని బ్రేక్ ఉంటుంది కదా 1 and 2 బ్రేక్, ఆ బ్రేక్ అవ్వగానే మళ్ళీ క్లోజప్స్ తీసేయడం, సాయంత్రం 6 తర్వాత షూటింగ్ చేయకుండా, మాకు అవన్నీ చాలా హ్యాపీ. రాఘవేంద్ర గారు షూటింగ్ అంటే హ్యాపీగా ఉండేది. నార్మల్గా ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక లక్ష్మణ్ రేఖ, ఒక జ్యోతి, అక్కడ తమిళ్లో అపూర్వ రాగంలు, అంటే ఇలాంటి క్యారెక్టర్లతో మీరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఏజ్లో జనరల్గా గ్లామర్గా చెయ్యాలి, గ్లామర్గా కనిపించాలి అనిపించడం అనేది చాలా న్యాచురల్ ఫినామినా, న్యాచురల్ ఫీచర్ అది. బట్ మీకు ఎప్పుడు అలా అనిపించలేదండి? మీకు అన్నీ మీరు ఎప్పుడు చాలా యంగర్ డేస్లోనే మీరు అన్ని హెవీ క్యారెక్టర్స్ చేసేసి ఎందుకు నోములో డాన్స్ చేయాలి? అది యాంటీ, అదేంటి లేడీ నెగటివ్ హీరోయిన్ అంటే పాటలు అన్నీ. ఇప్పుడు వ్యాంపే అనుకోండి, ఆ రోజులు అది కరెక్ట్ లాంగ్వేజ్ ఈజ్ కన్సర్న్డ్ వ్యాంప్ ఇస్ ద రైట్ వర్డ్. సో అయితే అప్పుడు నాకు ఏజ్ తెలీదు, అది కూడా నేను డాన్స్ చేస్తే కూడా నాకు అది చాలా ఒక టిపికల్ ఏజ్, అది యూ డోంట్ నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్. సో అందుకని ఏంటంటే అలాంటి టైంలో ఒక సెన్షియస్గా ఒక సాంగ్ చేసినా, ఒక ఇది చేసినా దాంట్లో మనకి తెలిసేది కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు కూడా అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి చేసేవాళ్ళు కాదు, కెమెరా పెట్టి. దేనో ఆ రోజుల్లో ఈ డాన్సులు ఇలా ఐటమ్ సాంగ్ చేయాలంటే దానికి ఐటమ్ సాంగ్ చేసే ఆర్టిస్టులు వేరే ఉంటారు, వాళ్ళతోనే కాబట్టి మనం అలా తీయాలి. వాళ్ళకి వేరే పాపులారిటీ ఉండేది. జ్యోతి లక్ష్మి గారు వాళ్ళందరూ, అవును, వాళ్ళందరూ మాస్ మెటీరియల్. అవునవును. సో వాళ్ళ కోసం సినిమా వెళ్ళి చూసేవాళ్ళు. సో మేమంతా చేసినప్పుడు ఏదో చిన్నపిల్ల ఏదో నెగటివ్ రోల్ అది ఇది అట్లా అని అనుకునే. సో నేను అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బేసిక్లీ నేను మామూలుగా శారీస్
నేను చాలా సింపుల్గా క్యాజువల్గా ఉంటాను అలా అంతే. కాబట్టి నాకు చీరలు కట్టుకోవడం నాకు ఎక్కువ ఇష్టం. అంటే నాకు ఐ వాజ్ హ్యూజ్ ఫ్యాన్, ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జయా బచ్చన్ ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ స్మిత పటేల్ అండ్ వీళ్ళు చాలా ఆ టైంలో. సో నాకు ఎక్కువ అంటే ఆ కాటన్ శారీ, ఆ పొడుగు జడ అలా ఉండాలి, అలా ఎక్కువ ఇష్టం. బట్ పర్సనల్గా బయట అది ఇష్టం, ఓపిక లేదు. మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ చీర కట్టుకోవడాలు, ఆ జడలు వేసుకోవడం. ఇంట్లో మనకెక్కడ ఓపిక ఉంటుంది? ఏదో ఒక జీన్సో లేకపోతే ఒక షర్టో ఏదో ఒకటి తగిలించుకుని టీ షర్ట్ వేసుకుని తిరిగే వ్యక్తిని నేను. అవునండి. సింపుల్గా ఉండాలని నాకు పెద్దగా డ్రెస్ చేసుకోవడం అంటే బయట ఇంకా తప్పక చేసుకోవడమే తప్ప, లేకపోతే నాకు చాలా క్యాజువల్గా హ్యాంగర్లో ఏదైనా డ్రెస్ పెడితే తగిలించుకుని వెళ్ళే. అదే అన్నాను, ఏదో నేను జయసుధా బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇలా ఉండాలి అంటే నాకు బాగా డ్రెస్ చూసుకోవాలంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా తర్వాత ఎక్కడన్నా వెళ్ళినా నా చీరలు అందరూ చూస్తారు, చీరలు చూస్తారు. సో అందువల్ల కానీ ఒకప్పుడు ఈవెన్ జ్యువెలరీ కూడా బాగా డిజైన్ చేసి వేసుకునేవాళ్ళం, అది కూడా చూసేవాళ్ళు. బట్ ఆ ఏజ్ అది వేరే, మనం బాగా కనిపించాలని ఇప్పుడు ఉంటుంది, ఏజ్ పెద్ద అయినా చిన్న. బట్ ఇప్పుడు ఏంటంటే అదొక రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది కదండి. జయసుధ గారు వస్తున్నారంటే ఇమేజ్ ఆవిడ ఎలా ఉంటారు అనే ఆ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది మీ మీద ఉంటుంది. బట్ ఏంటంటే నేను ఇప్పుడు కూడా ఓపిక ఉంటే చీర కట్టుకుని వెళ్తాను. నేను వేరే డ్రెస్ వేసుకుని వెళ్ళానంటే ఆ రోజు నాకు ఓపిక లేదని అర్థం అనమాట. బట్ ఎప్పుడు నేను నాలాగా ఉంటాను. సో ఎవ్రీబడి నోస్ నేను అవుట్ ఆఫ్ ది వేరేలా కనిపించాను. నేను ఎప్పుడు ఒకేలా కనిపిస్తాను. ఏదో వేరే సిల్వా కమీజ్ ఆర్ యూనో సారీ ఏది కట్టుకున్నా సో నేనుగానే ఉంటాను. నేను ఇంకోళ్ళ కనిపించాలని ప్రయత్నం ప్రయత్నించలేదు ఎప్పుడు కూడా మీరు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీరు యూజువల్ లుక్లోనే ఎప్పుడు ఉన్నారు. అవును. కాకపోతే సినిమాల్లో అప్పుడప్పుడు కేడి నెంబర్ 1 కానీ లాయర్ విశ్వనాథ్ కానీ వాటిలో కొంచెం మీరు జీన్ ప్యాంట్లు గట్ట వేసుకుని డాన్సులు కూడా ఏవో ఉన్నాయి చాలా బాగా. లాయర్ విశ్వనాథ్ సాంగ్స్ బాగు, నా ఫేవరెట్ సాంగ్స్. ఆ పాట పిలిచే అనురాగ్ బైక్ లో అదే సైకిల్ చాలా మంచి సాంగ్. అప్పట్లో పెద్ద హిట్ అది. షరాబీ అని ఒక పాట ఉంటుంది. షరాబీ అని ఒక పాట. ఎగ్జాక్ట్. అవును, అదంతా చాలా సాంగ్ నాకు చాలా. షరాబీ సాంగ్ కొంచెం చిన్న ఒక చీటాల డ్రెస్ లాగా ఒకటి వేసుకుని ఎగ్జాక్ట్లీ చైన్ ఒకటి మెడలో పొడుగు చైన్లు ఇలా వేసి అది ఆ చైన్ వేసుకుని వెయిట్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి నెక్ అంతా బ్లూ అయిపోయి అలా అంతా ఉంటుంది. ఆ రోజుల్లో టెక్నాలజీ కాదు కానీ ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నంత ఇవి ఉండేది కాదు, మెటీరియల్స్ దొరికేది కాదు. వేరే లేదు, ఈవెన్ చైన్ గోల్డ్ చైన్ లాగా మనం ఇప్పుడు జస్ట్ చాలా డిఫరెంట్ మెటీరియల్స్లో లైట్ వెయిట్తో మనం వేసుకోగలం. ఆ రోజు నిజంగా చైన్స్ హెవీ చైన్స్ వేస్తారు మెడలో, వేసరికి అలా చాలా ఉంటుంది ఆ రోజుల్లో. కిరీటాలు కానీ లైట్ వెయిట్ కిరీటాలు ఇప్పుడు ఈ రోజుల్లో వేరే. అందుకనే నేను పౌరాణిక సినిమాలు చేసేదాన్ని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ప్రాబ్లం, పౌరాణిక లాంగ్వేజ్ మీకు మామూలుగానే తెలుగు రాదు, దాని మీద గ్రాంధికం బుక్కిష్గా ఉంటాయి, సాంస్క్రిటైజ్డ్ డైలాగ్స్. అసలు ఛాన్సే లేదు, అది తిరగదు నోరు. కానీ రామారావుతో చేసినట్టున్నారు చేసా, అది వెంకటేశ్వర కళ్యాణం. అవును, అప్పటికే 100 సినిమాలు అయిపోయింది కానీ వాయిస్ నాది కాదు దాంట్లో. అవునా? 100 సినిమాలు అయ్యాక ఒక ఆర్టిస్ట్ వాయిస్, 100 సినిమాలకి వాయిస్ ఇచ్చిన యాక్ట్రెస్ వాయిస్ కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకు అంటే మీరే వద్దనుకున్నారా లేకపోతే రామారావు గారు అన్నారు? అసలు ఏంటి ట్రై చేశారు, నాతో చెప్పించారు. చెప్పిస్తే అసలు లక్ష్మి మాట్లాడట్లేదు, మాట్లాడినట్టు లక్ష్మి వేరేలా మాట్లాడుతున్నారు. అంటే సహజానికి ఒక హద్దు ఉంటుంది కదా, సహజ నటి అన్నంత మాత్రాన లక్ష్మిని కూడా సహజం చేసేస్తే మరి అది రాలే నాకు సరిగ్గా. అక్కడ ఎక్కడో అంటే ఆయన పర్ఫెక్షనిస్ట్ కదా రామారావు గారు. సో బాలా కూడా మా సినిమాలో బాలా కూడా నారదుడిగా చేశారు. సో బాలా కూడా ఇద్దరికి కొంచెం మాలా ఇదిగా ఉండేది. తను కూడా అప్పుడే చదువుకుని అది వచ్చి ఎవరు తెగ కొడుకు ఎన్టీఆర్ గారు పుత్రుడు కాబట్టి పాలిష్ చేసి రుద్ది పర్సనల్గా తనకి ఇష్టం అలా ఇప్పుడు కూడా డైలాగ్లన్నీ చెప్పేస్తుంటాను.
సో తనకి అది ఒక ఛాలెంజ్గా తీసుకుని తను బాగా చేశారు ఆ సినిమా బాగా చేశాడు, డైలాగ్స్ అన్ని చెప్పాడు. ఇద్దరు క్యాండిడేట్స్ లో ఒక క్యాండిడేట్ సక్సెస్ ప్రూవ్ అయ్యి నేనే సార్ నాకు డబ్ చేశారు దాంట్లో. ఓకే, చెప్పేసి చేశారు. మీకు చెప్పారా రామారావు? రామారావు చెప్పారు జయసుధ వాయిస్ డబ్ చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. అది జరిగింది. ఆ సాంగ్ కూడా మంచి ఇటు ఇది నా హృదయం ఇది నా నిలయం అనే సాంగ్. అవును, బాలుగారు సుశీల్ గారు పాడిన సాంగ్. దాంట్లో రెండు నేను లక్ష్మి గాను బీబీ నాంచారిగా, పద్మావతిగా జయప్రద జయప్రద గారు చేశారు. అంటే ఈ పౌరాణిక మీరు జానపదం కూడా చేయలేదు ఎక్కువ చేశారు. ఒకటే అది విట్లాచారి గారి సినిమా, అప్పుడు మరీ చిన్నపిల్ల. ఆ సాంగ్ గుర్తుందా మీకు? ఇది అదే విట్లాచారి గారి సినిమా. అది మొన్న ఎక్కడో చిన్న షార్ట్స్ లో పాట వచ్చింది. గువ్వా గూడెక్కి రాజు మేడెక్కే ఓ జాంబవంత వినవోయి, జాంబవంతులంతా డాన్స్ తమాషా. అప్పుడు కూడా సేమ్ ఏజ్, అట్ మచ్ బిఫోర్ జ్యోతి అంతా ఆ టైంలో. బట్ నేనే హీరోయిన్ దాంట్లో కూడా, డ్యూయల్ రోల్ అనుకుంటా పైగా దాంట్లో. అబ్బా, సో వెరీ యంగ్ గా డ్యూయల్ రోల్ చేసిన రికార్డ్ కూడా మీకే ఉంది. ఏం రికార్డులు, ఒకరి రికార్డు తీస్తే చాలా రికార్డులు బయటకు వస్తాయి. అసలు ఆ మెయిన్ రికార్డ్ గా మాట్లాడుకోవాలంటే, అంటే ఇన్ మై అబ్జర్వేషన్ టైటిల్ రోల్స్ మీరు చేసినన్ని సినిమాలు వరల్డ్ సినిమాలోనే ఎవరు చేసి ఉండరు అని నేను మొన్న విన్నాను. అది ఎవరో కూడా చెప్పారు. కొంచెం దాని మీద వర్కౌట్ చేసి మీరు రీసెర్చ్ చేయమని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, రీసెర్చ్ చేయమని. రీసెర్చ్ చేయండి, మాకు తెలిసి మీరే అవుతారు అది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి అది ఇది చేయమని చెప్పారు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇంతవరకు తీసుకున్నారు, కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. మలయాళంలో ఎక్కువ సినిమాలు చేస్తారు ఆర్టిస్టులు, మనలాగా మనకంటే అక్కడ 1000 సినిమాలు 100 సినిమాలు ఇలా ఉంటాయి ఒక్కొక్క హీరోయిన్. సో అక్కడ చాలా గొప్ప సినిమాలు ఉంటాయి. సో అది ఒక్కసారి చెక్ చేసి తర్వాత ఒక్కొక్క మిగతా వాళ్ళంటే గొప్ప సినిమాలు ఉండొచ్చు, కానీ హిందీలో నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేయలేరు. ఈవెన్ స్మితా పాటిల్ కానీ, జయ బచ్చన్ నుంచి షబానా ఆస్మి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేస్తుంటారు, కానీ మనలాగా 400 సినిమాలు 500 సినిమాలు ఉండదు లిస్ట్లో. అవునండి, మన సౌత్ ఇండియన్సే ఎక్కువ అలాంటి అంత సినిమాలు చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో అందువల్ల అది కొంచెం మనం రీసెర్చ్ చేసి చూస్తాం నిజమేనా అని. ఎందుకంటే నాకు ఓపిక లేదు, నేను చేయలేను, నాకు గుర్తులేదు సినిమాలు. లాస్ట్ టైం మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఐ వెంట్ త్రూ, అంటే మలయాళంలో మీరు అప్పుడు కూడా నాతో అన్నారు మలయాళం ఎవరైనా చేశారేమో అంటే నేను చెక్ చేశాను. ఈ రికార్డ్ నాకు తెలిసినంత వరకు మీ బ్యాగ్ లోనే ఉంటుంది. ఉంటుంది, బట్ అది మనం బాగా రీసెర్చ్ చేస్తే అప్పుడు మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మన అప్లై ఫర్ ఇట్. అంటే ఇప్పుడు అమ్మాయి అని తీసుకుంటే ఆ ఏలో తీసుకుంటే నేను చేసిన నేను అనుకున్నా ఏ నుంచి స్టార్ట్ చేసి ఏదైనా గుర్తొస్తుందేమో నాకంటే రాలే. నాది వచ్చి ఏంటి అమ్మాయి మనసు, నేను యాక్ట్ చేశాను. అమ్మాయి మనసు ఆమె కదా నేనే. దాని తర్వాత ఆడపిల్ల తండ్రి కదా గడుసమ్మాయి, పక్కింటి అమ్మాయి, గోపాలరావు గారు అమ్మాయి, భార్యామణి, ఓ భార్య కదా, ఆడపులి, శ్రీమతి ఒక బహుమతి, ఆడపులి, ఇట్లా వెళ్తా ఉంటే లిస్ట్ వస్తానే ఉంది. సో నా ఫ్యాన్స్ కూడా 2-3 పాపం, వాళ్ళు కూడా ఒక అమ్మాయి పెద్ద ఫ్యాన్, తను కూడా చేస్తున్నది ట్రైంగ్ టు. అంటే ఇప్పుడు నాది వచ్చేయచ్చు, లిస్ట్ వచ్చేస్తుంది, కానీ లిస్ట్ మీతో వాళ్ళతో మనం చూసుకోవాలి, జాగ్రత్తగా కంపేర్ చేసుకుని జాగ్రత్తగా. హిందీ అయితే ఛాన్స్ లేదు, వాళ్ళు మా గొప్ప సినిమాలు చేసినా వాళ్ళకి అన్ని నంబర్ ఆఫ్ పిక్చర్స్ లేదు వాళ్ళ లిస్ట్లో లేదు. ఓన్లీ మలయాళం చూసుకోవాలి. తమిళ్ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ మంది షేర్ చేసుకుని అట్లా కూడా ఉంది, రాధిక కూడా. బట్ టైటిల్గా ఉండాలి అది. నేను అదే అంటున్నా, హీరోయిన్గా మంచి సినిమాలు గొప్ప సినిమాలు వేరే, ప్రేమాభిషేకం నేను బాగా యాక్ట్ చేశాను, మేఘ సందేశం అట్లా కాదు, నా పేరు మీద ఉండాలి. అంటే ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ పేరు మీద ఉండాలి. అదే టైటిల్ రోల్ అన్నాను ఇందాక. టైటిల్ రోల్ జయసుధాని సినిమా వచ్చింది కదా, జయసుధాని సినిమా వచ్చింది మీది. సో ఆ టైటిల్ రోల్ ఇది చూడాలి. అదొక్కటి, కలియుగ స్త్రీ ఒకటి,
అదేంటి కాంచన సీత వస్తున్నది మెల్లిమెల్లిగా రిస్ట్ అదే 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 ఇలా చూద్దాం. అదే ఇలాగ ఎప్పుడు మీరు ఒక డిస్కషన్ లా పెట్టుకుంటే ఒక ప్యానెల్ పెట్టుకుని మీ అభిమానులు అందరిని కూర్చుంటే ఒక్క పూటలో వచ్చేస్తాయి మొత్తం సినిమాలు కూడా. తర్వాత అసలు బేసిక్గా మీరు యంగర్ డేస్లో ఇండస్ట్రీలోకి వచ్చేయడం, కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్, ఒక విజయ నిర్మల గారు, కృష్ణ గారు ఆ బ్యాక్గ్రౌండ్, తర్వాత లక్కీలీ మీకు మంచి సక్సెస్లు ఇమేజ్లు రావడం. కానీ బట్ మీరు పెయిరైన హీరోలకు వచ్చేసరికి అందరూ సీనియర్ మోస్ట్ పీపుల్, ఒక ఎన్టీ రామారావు కానీ, ఒక నాగేశ్వరరావు కానీ. అప్పుడు మీరు మీ ఏజ్ కాంటెంపరీ హీరోస్, ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరు దాదాపుగా లేరు. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి అసలు వాళ్ళతో చేయడం? యూఆర్ ఎ వెరీ స్మాల్ గర్ల్ వాళ్ళ ముందు. టైనీ 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 well అప్పుడు అట్లా దట్స్ వాట్ ఇండస్ట్రీ ఏమవుతుందంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అదే మనకి. సో బిగినింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. రామారావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద ఆయన అప్పటికే. సో లైక్ నాగేశ్వరరావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద. అట్లా ఉండేది కొంచెం ఇనిషియల్గా కొంచెం. బట్ వాళ్ళు ఏంటంటే సెట్లో ఒక 4-5 రోజులు మాట్లాడిన తర్వాత నువ్వు ఏజ్లో పెద్దనా అది అవి ఉండదు మనకి. క్యారెక్టర్ సీను డైలాగ్ అది ఉంటుంది మనకి, దాంట్లోకి వెళ్ళం ఇబ్బంది. భయం వేస్తుంది, అది చాలా భయంగా ఉండేది. నాగేశ్వరరావు గారు అంటే ఫస్ట్ ఏమో భయం వేసేది. శోభన్ బాబు గారు అంటే ఫస్ట్ టైం చూస్తున్నాము. ఎవరు అంటే శోభన్ బాబు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ ఇంకో ఒక యంగ్ జనరేషన్. రామారావు నాగేశ్వరరావు తర్వాత జనరేషన్. సో అట్లా ఉండేదన్నమాట. సో ఆయన ఎక్కువ చలాకీగా నవ్వుతూ మాట్లాడతారు శోభన్ బాబు గారు. సో మన ఫ్రెండ్లీగా హీ కేమ్ మెట్ మీ శోభన్ బాబు గారు. సో ఇలా యంగ్ శోభన్ బాబు గారు ఏజ్ ఇట్లా ఉండేది. అంటే ఆయన ఒక డిఫరెంట్ జనరేషన్ అది. సో శోభన్ బాబు గారు ఒకసారి నేను షూటింగ్ చేస్తున్నాను వాహిని స్టూడియోస్లో చేస్తూ ఉంటే ఆ మేకప్ రూమ్స్ ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా. సో ఈ పక్కన వాహిని స్టూడియోస్లో ఫ్లోర్స్, షూటింగ్ ఫ్లోర్స్ ఆపోజిట్ ఎదురుగా ఉండేది, లేకపోతే పక్క పక్కనే ఉండేది, వరుసగా ఉండేది. సో ఏ ఆర్టిస్ట్ ఆ రోజుల్లో వ్యానిటీ వ్యాన్ అంత లేదు కదా. ఏదైనా మేకప్ ఇక్కడ నుంచి అక్కడికి కార్లో వెళ్ళాలంటే ఎక్కువ, అది అంత ఓవర్, అది అంత సీన్ ఉండేది కాదు ఆ రోజుల్లో. మరి ఆర్టిస్టులు కొంచెం సో నడిచి వెళ్ళేవాళ్ళు మేకప్ రూమ్కి. సో ఆర్టిస్టులు కూడా ఏంటంటే ఎయిర్ కండిషన్స్ అన్నీ ఉండేది కాదు కదా సెట్లో. లోపల వేడిగా ఉంటే వాళ్ళు షార్ట్ రాకపోతే బయట కుర్చీలు వేసి కూర్చుంటాం అందరం. కుర్చీలు వేసి కూర్చుంటాం, ఏ ఫ్లోర్కి ఆ బయట కుర్చీలు ఉంటాయి కూర్చుంటాము. సో నేను ఒకసారి అలా కూర్చుని ఉంటే శోభన్ బాబు గారు వెళ్తున్నారు. వెళ్ళగానే మన వాళ్ళు ఎవరు పక్కన ఇంకో యాక్టర్ ఎవరో ఉన్నారు, ఆయన బాబు గారిని చూడగానే లేచి నించోగానే పెద్ద హీరోగా శోభన్ బాబు గారు వెళ్తున్నారంటే ఆయన నించున్నారు, నేను కూడా లేచి నించున్నాను. సో అంత దూరంలో ఉన్నాం మేము అప్పుడు. ఈ వాక్డ్ కేమ్ టు అస్, ఐ మీన్ మా దగ్గరికి వచ్చి అండ్ హీ సెడ్ హలో అని చెప్పేసి, మీ పేరు జయసుధ కదా అని అడిగారు ఆయన. నేను ఇంకా చెప్పకముందే ఆయన అడిగారు. అవునండి అలా అన్నాను. ఓకే ఓకే చూశాను మీరు ఇచ్చిన క్యూట్గా చాలా బాగుంటారు, మీ గురించి నాకు సత్యనారాయణ గారు చెప్పారు, మన ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ. ఒక అమ్మాయి ఇప్పుడే పైకి వస్తున్నదా, చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉందని నమ్మకం ఉందని ఫస్ట్ నా గురించి ఆ వర్డిక్ట్ ఇచ్చింది కైకాల సత్యనారాయణ గారు. ఆయన అన్నారంటే ఈ పిల్ల డెఫినెట్గా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది, రేపు మంచి ఆర్టిస్ట్ అవుతుంది అలా అని. అది ఆయన నాకు తెలియదు, అది శోభన్ బాబు గారే చెప్పారు నాకు. సో విల్ మీట్ సూన్ అలా అనేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ పిక్చర్ ఏం చేశారండి శోభన్ బాబు గారితో? శోభన్ బాబు గారితో ఏది చేశానబ్బా, సోగ్గాడ లేకపోతే ఇది అప్పుడు ఈమె గ్లామర్ రోల్స్ లో మంజుల గారు ఎక్కువ చేసేవారు. ఐ థింక్ రాజు వెడలేని ఒక సినిమా శోభన్ బాబు గారు నేను యాక్ట్ చేసాం. అది యాక్చువల్గా మంజుల గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటా, మంజుల గారు చేయాలి. అప్పుడు తమిళ్లో కూడా మంజుల గారు బిజీ. అప్పుడు ఆమె అన్నారంట జయసుధ బాగుంటుంది కదా అన్నారంట. నేను చేయలేను, లాస్ట్ మినిట్లో ఆమె చేయలేను అనేసి డేట్ ప్రాబ్లం వచ్చి. అప్పుడు ఈ అమ్మాయి బాగుంటుంది ఆ ముద్దు, వాళ్ళందరూ నాకెందుకో నన్ను చూస్తే క్యూట్గా ఉన్నానని. ఈవెన్
హీరోసే కాదు, ఈవెన్ హీరోయిన్స్ కూడా హీరోయిన్స్ కూడా ఒక నేనంటే ఒక ఒక చిన్న ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఈవెన్ వాణిశ్రీ గారు కూడా, అవునా? ఆమె కూడా చెప్పారు. సో మంజుల గారు అలా అనగానే ఆ సినిమాలో నన్ను బుక్ చేశారు. బట్ ఐ థింక్ సోగ్గాడే సోగ్గాడే ఫస్ట్ పిక్చర్. ఫస్ట్ అవుతుంది. ఎస్ నౌ ఐ రికలెక్ట్. సో